రాజీవ్ అరెస్ట్కి సంబంధించి విజయవాడ ఏసీబీ అడిషనల్ ఎస్పీ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. యాక్చువల్గా అయితే మేము ఈరోజు అరెస్ట్ చేసాం కదా, సో వాళ్ళని దగ్గర నుంచి అటాచ్మెంట్ ఆర్డర్స్ అవి తెప్పించుకొని వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ అది తెప్పించుకొని అసలు వాళ్ళ కంటెంట్స్ ఏంటి, కేసులో కంటెంట్స్ ఏంటి అది తెప్పించుకొని ఫర్దర్గా ఇందులో వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవుతారు వాళ్ళని అడిగి వాళ్ళు ఏమైనా అంటే డీజీ గారు పర్మిషన్తో ఏమైనా క్లబ్ చేస్తారా లేకపోతే ఫర్దర్గా ఏంటి అనేది సుపీరియర్స్ పర్మిషన్ తీసుకునే వెళ్తాం. అందులోని ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు దేని మీద రిజిస్టర్ చేశారు, వాళ్ళ ఇంగ్రీడియంట్స్ ఏంటి, మేము రిజిస్టర్ చేసింది వాళ్ళు రిజిస్టర్ చేసింది ఒకటేనా వెరిఫై చేసుకోవాలి ముందు. యాక్చువల్గా మేము కట్టిన కేసులో ఇనీషియల్గా యాజ్ పర్ ఎంక్వైరీ రిపోర్ట్ 5 నిందితులు, ప్రస్తుతానికి 2 అరెస్ట్ చేసాము, అది కూడా ముందు ఫర్దర్గా చెప్తాం. అంటే మీరు పేర్లు వచ్చాయి అంటే ఎలా వచ్చాయో మా నాకు తెలియలేదు. మా పేర్లు అయితే 5 మేమైతే ఇనీషియల్గా మా పేర్లు అయితే 5 పేర్లే ఉన్నాయి. మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ బట్టి ఎవరెవరు ఇంక్లూడ్ అవుతారో అందరినీ ఇంక్లూడ్ చేస్తాం. అంటే యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ పర్పస్ పిలిపించాము. ఎవరైతే కేసులో అక్యూజ్డ్గా సైట్ అవుతారో అందరినీ ఫర్దర్గా యాజ్ పర్ ప్రొసీజర్ అరెస్ట్ చేస్తాం. అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆయన పాత్ర ఉంది అంటే ఉంటుంది, ఆయన పాత్ర లేకపోతే ఆయన్ని ఇంక్లూడ్ చేయం. అవును, యాక్చువల్గా ఇందులో అబ్బా వెంకటశేష నారాయణ గారు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన దాని మీద వాళ్ళు ఇనీషియల్గా ఒక అంటే ఎంఆర్ఓ గారికి వాళ్ళు ఇందులో ఏంటి జరిగింది, అసలు సర్వే ఎలా రెక్టిఫికేషన్ జరిగింది అని వాళ్ళు అడిగారు. దాని మీద ఎంఆర్ఓ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని మాకు ఇందులో ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్లో వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి ఏసీబీ డీల్ చేసి ఎంక్వైరీ చేసి డీల్ చేస్తే సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ మీద డీజీ గారు మాకు ఫర్దర్గా ఎంక్వైరీ కండక్ట్ చేసి దీని మీద ప్రొసీడ్ అవ్వమని మాకు పంపించడం జరిగింది. దాని మీద మేము ఎంక్వైరీ చేసి ప్రైమరీ ఆఫీసర్ ప్రూవ్ అయిన తర్వాత కేసు రిజిస్టర్ చేసాం, దాని మీద ప్రొసీడ్ అవుతున్నాం. అంటే పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ కాబట్టి అంటే ఒకటి కొనుగోలు చేసుకున్నప్పుడు మేము యాడ్ ఇచ్చామంటే ఇప్పుడు మేము 88 కొనుగోలు చేసుకున్నాము, 87 రెక్టిఫికేషన్. యాక్చువల్గా 87 అనేది అన్డివైడెడ్ అంటే అన్షెడ్యూల్డ్ ప్రాపర్టీ, అంటే దాన్ని ఎలాంటి సబ్ డివిజన్లు జరగలేదు కాబట్టి అందులో చాలామంది ఉన్నారు. ఎవరి పోర్షన్ ఏంటి అనేది ఎక్కడ అందులో లేదు. అయితే అందులో సిఐడి వాళ్ళ ల్యాండ్ కొంత ఉందన్నమాట. 2290 గజాల వరకు అవ్వా శేషనారాయణ వాళ్ళ ల్యాండ్ సిఐడి వాళ్ళ అటాచ్మెంట్లో ఉంది. అదే ప్రాపర్టీని వీళ్ళు ఇది వేసుకోవడం జరిగిందనమాట, ప్రహరీ వేసుకోవడం జరిగింది. ఏదైతే ఇప్పుడు 87 చెప్తున్నారో ఆల్రెడీ అవన్నీ కూడా గవర్నమెంట్ పెట్టింది, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. అసలు సర్వే అనేది మారదు కదా మేడం, ఎలా మారుతుంది అసలు దానికి సంబంధించి? అంటే ఇప్పుడు అదే కదా మేము ఇన్వెస్టిగేషన్ చేసేది. ఇప్పుడు ఒకటే సర్వే రిపోర్ట్ మారదు కదా అంటే ఇప్పుడు ఇందులో పబ్లిక్ సర్వెంట్స్ కూడా ఎందుకు వచ్చారు అంటే ఇదంతా కలిపి చేశారనే ఉద్దేశంలోనే కదా మేము పీసీ యాక్ట్ తీసుకొచ్చి మేము ఫర్దర్గా ముందుకెళ్తున్నది. అంటే 87 అవ్వా శేషనారాయణది అగ్రిగోల్డ్ అటాచ్మెంట్లో ఉన్నది. అగ్రిగోల్డ్ ల్యాండ్స్ ఏవైతే అటాచ్మెంట్లో ఉన్నాయో అవి అటాచ్మెంట్లోనే ఉన్నాయి. అది ఇదే కొనుగోలు అంటే ఇదే రెక్టిఫికేషన్ జరగలేదు, దాన్ని ఫర్దర్గా కొనుగోలు జరగలేదు. 88లో ఉన్నది అది సెపరేట్ ల్యాండ్. అయితే వీళ్ళు చేసింది ఏంటంటే 88లో ఉన్న ల్యాండ్ అంటే అది వేరే ల్యాండ్, ప్రైవేట్ పర్సన్స్ తాలూకు ల్యాండ్, అది కొనుక్కొని దాన్ని 87గా రెక్టిఫికేషన్ చేసుకున్నారు. ఒక డాక్యుమెంట్ 88 కొనుక్కొని దాన్ని ఒక డాక్యుమెంట్ 88 కొనుక్కున్నట్టు రాసుకొని ఆ 88లో ఉన్న ల్యాండ్ అసలు 88లో లేదు 87లో ఉంది అని అప్పుడు ఆ రిపోర్ట్ని వీళ్ళు రెక్టిఫికేషన్కి పెట్టుకొని సర్వేకి పెట్టుకొని సర్వే చేసి 87లో ఉందని ప్రూవ్ చేసుకొని దాన్ని రెక్టిఫికేషన్కి పెట్టుకున్నారు సబ్ రిజిస్ట్రార్ దగ్గర. లేదు, ఎఫ్ లైన్లో యాక్చువల్గా ఇందులో విలేజ్ సర్వేయర్
మండల్ సర్వేయర్ సూపర్విజన్లో వెళ్ళిపోద్ది. యాక్చువల్గా అదేంటంటే అడంగల్లో మార్చుకోవడానికి మాత్రమే అది పనికొస్తుంది, కానీ అది రిజిస్ట్రేషన్కి వాడుకున్నారు వీళ్ళు, రెక్టిఫికేషన్కి వాడుకున్నారు. అదే ఇవన్నీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో రావాలి. ఇప్పుడే మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే అదే కదా మేము కూడా చెప్తున్నాం. అది అవన్నీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో తీసుకొస్తాం. 5 పేర్లు 6 పేర్లు పెట్టారు. నేను చెప్తున్నాను కదా, ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరు వస్తే ఫర్దర్గా అన్నీ మీకు చెప్తాం. థ్యాంక్ యూ. ఈ రోజే రిమైండ్. థ్యాంక్ యూ.